శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 197వ భాగానికి స్వాగతం సుస్వాగతం. భాగవతాంతర్గతమైనటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని, ఆ ఘట్టానికి ముందు జరిగే విషయాల్ని మనం శ్రవణం చేస్తున్నాం. పోతనామాచ్యుల వారు తమ అద్భుతమైన సహజ పాండితీ వైభవంతో చెక్కిన పద్యాలు, వ్రాసినవి కాదు చెక్కిన పద్యాలు, తెలుగుదేశంలో తెలుగు నాట అంతా అద్భుత సుమాలుగా, వాడని సుమాలుగా ఎప్పుడు పరిమళాలని వెదజల్లుతూనే ఉంటాయి. సాహితీ ప్రియులందరికీ ఈ పద్యాలు ఎంతో హాయిని కలగచేస్తాయి. అగ్నిజ్యోతనుడికి తన సందేశాన్ని వినిపించమని కృష్ణునికి ఎన్నో విషయాలు తెలియజేసింది రుక్మిణీదేవి. ఇంకా తన సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని, ఈ ప్రేమ సందేశాన్ని ఒక ప్రేమ ఉత్తరం అనుకోవచ్చు. ఇది చాలా గంభీరము, ఎటువంటి హాస్యానికి కానీ ఎటువంటి అసంబద్ధతకు కానీ తావివ్వనటువంటి భావ పరంపర ఇందులో దొర్లింది. ఎంతో ఉదాత్తమైనటువంటి భావాలు. అప్పుడు అగ్నిజ్యోతనుడికి తన మనస్సులో మాట చెప్తోంది. ఇది శ్రీకృష్ణునికి విన్నవించమని ఉద్దేశం. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకార మీక్షింప శుభాకారము వీక్షింప కన్నులకు అఖిలార్ధ లాభములు కలుగుచుండు, ఏ నీ చరణసేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతలు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనరతము నచ్చియున్నది నీ నానలేదు, కరుణ చూడుము కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఇందులో తన భావాల్ని చెప్తోంది. కంసుడిని చంపినవాడా, దుష్టుల్ని నాశనం చేసేవాడా, సౌందర్యమనే సంపదతో అలరారే అందమైన ఆకృతి కలవాడా, మానవతుల మనస్సును కొల్లగొట్టేవాడా, ఓ కృష్ణ, నీ గుణాన్ని గురించి చెవిని పడితే చాలు శరీర తాపాలన్నీ తీరిపోతాయి. సర్వశుభాలను కలిగించే నీ ఆకృతిని చూస్తే చాలు కళ్ళకు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. నీ పాదాలను ఏ వేళలో సేవించినా కూడా లోకంలో ఉన్నత స్థితి కలుగుతుంది. నీ దివ్యమైన నామాన్ని ఏ వేళలో స్మరించినా సంసార బంధాలన్నీ తొలగిపోతాయి. అలాంటి మహిమాన్వితుడవైన నీ పట్ల నా మనస్సు నిరంతరము లగ్నమై ఉంది. నీ మీద ఒట్టు, సిగ్గు వదిలి చెప్తున్నాను, నన్ను దయచూడుము అంటోంది. రుక్మిణీదేవి ఇప్పుడు పంపించే సందేశము, ఆమె ప్రేమ కేవలము కృష్ణుని యొక్క రూపం మీద మోహించబడింది కాదు, రూపంతో పాటు అనేకమైనటువంటి సద్గుణాలతోటి ఆకర్షితురాలైంది.
ఆయనకున్న సద్గుణాలు, శ్రీకృష్ణునికున్న సద్గుణాలలో కొన్నింటిని శబ్ద స్పర్శ రసరూప గంధములనే శబ్ద తన్మాత్రలతోటి అన్వయం చేస్తూ ఈ పద్యంలో చెప్పారు. ఈ విధంగానే మరో పద్యం కూడా ఉంది, ముందు మనం పరిశీలిద్దాం. ధన్యున్ లోకమనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్యకరుణా సంశోభితున్. ధన్యున్ లోకమనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్. ఇవన్నీ ఆయన గుణాలు. నిన్ను ఏ కన్యలు కోరరు, కోరదేమును రమాకాంతాలలామంబు. రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనీ మోహముల్. ధన్యున్ లోకమనోభిరామున్ కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్. నిన్ను ఏ కన్యలు కోరరు, కోరదేమును రమాకాంతాలలామంబు. రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహముల్. శత్రురాజుల అనే గజాలను సంహరించే సింహం వంటి ఓ కృష్ణ, నీవు ధన్యుడవు. లోకుల మనస్సులను రంజింపచేసేవాడివి. వంశం, విద్య, చక్కదనము, యవ్వనము, మంచితనము, సంపద, బలం, దానం, పరాక్రమము, కారుణ్యం అనే అనేక సద్గుణాలతో అలరారుతున్నావు. ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉంటారు? వనితలలో ఉత్తమరాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చేపట్టలేదా? నేనొక్కతనే నిన్ను మోహించితినా ఏమి? వలపు అనేది నా వల్లనే జన్మించిందా అని రుక్మిణీదేవి ఎంతో మృదువుగా తన భావాలని అగ్నిజ్యోతిని ద్వారా వెల్లడిస్తోంది సందేశంలో. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుండు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడిన్ తా కొనిపోయదనంచునున్నవాడు ఆధమాధముండెరుగ అద్భుతమైన భవత్ప్రపాపమున్. శ్రీలక్ష్మీదేవితో కూడి ఉన్న మంగళమూర్తి పురుషులలో సింహం వంటివాడవా? ఓ కృష్ణ, సింహానికి చెందవలసిన పదార్థాన్ని ఓమాయువు అంటే నక్క కోరుకున్నట్లుగా నీ పాదకమలాలను ధ్యానించే నన్ను మదించినవాడు చేది దేశస్థుడు. పేరు కూడా చెప్పట్లేదు ఈ పద్యంలో. చేది దేశస్థుడు అంటే శిశుపాలుడని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే తీసుకుపోవాలని అనుకుంటున్నాడు. ఆ నీచాతి నీచునికి నీ అద్భుతమైన పరాక్రమం గురించి తెలియదు. వ్రతముల్ దేవగురు ద్విజ జన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబున ఈశ్వరున్ హరి జగత్కళ్యాణున్ కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుండు నా చిత్తేసుడవుగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. పూర్వజన్మల్లో వ్రతాలు చేసి ఉంటే, గురువులు బ్రాహ్మణులు జ్ఞానుల సేవలను చేసి ఉంటే, దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉంటే, సర్వాధిపతి లోకానికి శుభం కలిగించేవాడు అయిన శ్రీ మహావిష్ణువును సేవించి ఉంటే, వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు నా మనస్సును ఏలుకునేవాడు అగుగాక. చేదిరాజు మున్నగు పరమనీచులు యుద్ధంలో ఓటమి పాలై పోవుదురుగాక.
అంటూ, ఓ పద్మనాభ, పురుషుల్లో శ్రేష్ఠుడా కృష్ణ, నీకు అడ్డుపడడానికి ఏమీ లేదు. రేపు నీవు రథ గజ తురగ పదాతి దళాలని 4 రకాల సేనలతో వచ్చి శిశుపాలుణ్ణి జరాసంధుణ్ణి జయించి నా దిక్కుకు వచ్చి రాక్షస వివాహ రీతిలో నన్ను గ్రహించు. నీ ప్రతాపాన్ని కట్నంగా ఇచ్చి నన్ను తీసుకొని పో, నేను వస్తాను అనే సందేశాన్ని రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి తెలియచేస్తోంది. నీకు ఒక అనుమానం రావచ్చు, కృష్ణ ఈవిడేమిటి ఎక్కడో అంతఃపురంలో ఉంటుంది, అంతఃపురంలో ఉన్న ఈవింటి తీసుకురావడం అంత సులువు కాదు. ఎంతోమంది సేవకులు ఉంటారు, వారందరితో యుద్ధం చేయాలి చొరబడి లోపలికి వెడితే. ఇదంతా సాధ్యమా? ఎంతోమందిని చంపాలి అని భావిస్తున్నావా? స్వామి, దానికో ఒక ఉపాయం కూడా చెప్తాను విను. పెళ్ళి జరగడానికి ముందుగా మా కులదేవత అయిన పార్వతీదేవికి పెళ్లి కూతురు చేత పూజింపచేసి మొక్కిస్తారు. అలా నేను కూడా దేవికి మొక్కడానికి బయటికి రావాలి. ఊరి బయట ఉన్న పార్వతీదేవి ఆలయానికి నేను వస్తాను. వారించడానికి వీలులేని పద్ధతి తెలిసిన వాడవు, ఆ సమయంలో వచ్చి నన్ను తీసుకుని పో అని సందేశాన్ని ఇచ్చింది. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద ఎవ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతురే అట్టి నీ అనుకంపన్ విలసింపలేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద ఎవ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతురే అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణములు విడిచెదను నిక్కంబు ప్రాణేశ్వర. ఓ నాథా శ్రీకృష్ణ, మహాత్ములు తమ అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని వలె ఎలా ఎవరి పాద కమలాల నుంచి పుట్టిన పవిత్ర జలాల్లో మునగాలని కోరుకుంటారో అతడివే నీవు. అలాంటి నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే 100 జన్మలైనా సరే నిన్ను ధ్యానిస్తూ నా ప్రాణాలు విడుస్తాను. ఇది నిజం అనే గట్టి సందేశాన్ని మృదువైన మాటల్లో తెలియచేస్తోంది రుక్మిణీదేవి. ఇదివరలో చెప్పినట్టు శబ్ద స్పర్శ రూప రస గంధములనే తన్మాత్రలు ఉన్నాయి. ఆ తన్మాత్రల్ని పద్యంలో ప్రతిపాదానికి అన్వయం చేస్తూ చక్కని పద్యం మనకి పోతన గారు అందించారు. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీయధరామృతము పానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నీరజాతనయన నీ వనమాలికా గంధము అబ్బలేని గ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. పద్యం ఇంకోసారి శ్రవణం చేద్దాం. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీయధరామృతము పానగాలేని జిహ్వకు ఫల రససిద్ధియేల నీరజాతనయన
నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబుచేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఓ ప్రాణవల్లభ అంటోంది రుక్మిణీదేవి, నీ తీయని మాటలను వినలేకపోతే ఈ చెవిరంధ్రాలు ఉండి ఏం ప్రయోజనం? పురుషులలో రత్నం లాంటివాడా, నీవు అనుభవించడానికి నోచుకోపోతే ఈ తీగలాంటి అందమైన శరీరంలోని చక్కదనం దేనికి? ప్రపంచాన్ని సమ్మోహనపరిచేవాడా, నిన్ను చూడకపోతే ఈ కళ్ళకు చూపుండడం ఎందుకు? నీ పెదవిలోని అమృతాన్ని ఆస్వాదించకపోతే నాలుకకు ఫలరసాలను గురించి తెలివి ఎందుకు? పద్మాల వంటి కళ్ళున్నవాడా, నీ మెడలోని పూలవ మాల సువాసనకు జాలకపోతే ఈ ముక్కెందుకు? అందమైన నడవడిక గలవాడా, నీకు పరిచర్య చేయడానికి నోచుకోని ఈ జన్మెందుకు? ఇలా ఎన్ని జన్మలెత్తినా ఏం ప్రయోజనం? తెలుగునాట ఇంటింట ప్రచారమైన పద్యాల్లో చాలా ముఖ్యమైన పద్యం ఇది. ప్రతి పాదంలోనూ ప్రారంభమే ఒక సంబోధన. పంచేంద్రియాల జ్ఞానం పరమేశ్వర సమర్పణతోనే పరమార్థాన్ని పొందుతుంది. అందుకే స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అంటే గంధం అంటే వాసన అనే 5 పంచతన్మాత్రలు పద్యంలో ఒక్కొక్క పాదంలోనూ ఒక్కొక్క అంశం గురించి చెప్పారు కవి. సర్వం హరిసమర్పణ చెయ్యాలి, దాసభావంతో ఉండాలి, అలా ఉన్నదే జన్మ అని ఈ పద్యంతో ఉదాత్తమైన భావాల్ని మనకి తెలియచేస్తోంది. ఇలా రుక్మిణీదేవి చెప్పిన సందేశాన్ని అగ్నిజ్యోతన ద్వారా శ్రీకృష్ణుడు విన్నాడు. ఇంకా ఆమె సౌందర్యాన్ని గురించి అద్భుతంగా తెలియజేశాడు అగ్నిజ్యోతనుడు. ఆ ఎలనాగ నీకు తగున్ అంగనకున్ తగునీవు, ఆ ఎలనాగ నీకు తగున్ అంగనకున్ తగునీవు, మా ఉపాధ్యాయుల ఆన పెండ్లియగు తప్పదు జాడ్యములేల, నీవు నీ తోయము వారిని కూడుకొని తోయరుహాసన తెత్తుగాని, తోయరహాసనను తెత్తుగాని విచ్చేయుము, శత్రులన్ నురుము చేయుము, సేయుము శోభనంబిలన్ అని. కృష్ణ, ఆ జవరాలు నీకు తగింది, నీవు కూడా ఆమెకు తగినవాడవే. మా గురువుల మీద ఒట్టు వేసి చెప్తున్నా, ఈ పెళ్ళి జరిగి తీరుతుంది, తప్పదు. ఇంకా ఆలస్యం చేయడం దేనికి? నీవు నీ వర్గం వారితోటి కలిసి ఆ పద్మముఖిని తెచ్చుకుందువు కానీ వచ్చేయి, ఎదిరించిన వాళ్ళను పొడి చెయ్యి, ఈ లోకానికి శుభాన్ని కలిగించు అని ఎంతో అద్భుతంగా అగ్నిజ్యోతనుడు తన రుక్మిణీదేవి సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు వినిపించిన వెంటనే వచ్చెద విదర్భభూమికి, శ్రీకృష్ణుడు అంటున్నారు, వచ్చెద విదర్భభూమికిన్ చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబురిపులు వచ్చిన పోరన్. వచ్చెద విదర్భభూమికిన్ చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వచ్చెద అడ్డంబురిపులు వచ్చిన పోరన్. విదర్భ దేశానికి వస్తాను, ఆ దేశాధిపతి అయిన భీష్మకుని నగరానికి ప్రవేశిస్తాను, అందమైన రీతిలో బాలామణి రుక్మిణిని చిటికిలో తీసుకొస్తాను. శత్రువులు అడ్డం వచ్చినట్టయితే యుద్ధంలో వాళ్లను ముక్కలుగా చేస్తాను అనే తన స్థిరమైనటువంటి భావాన్ని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. వచ్చే భాగంలో మరికొన్ని విషయాలు చెప్పుకుంటూ మనం శ్రవణం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.